Hello everyone, welcome to Nandi. So let's go directly into today's newspaper analysis. జస్ట్ ఒక 3 days బ్యాకే మనం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గురించి తెలుసుకున్నామండి. సో ఈ రోజు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఓషన్స్ డేగా డిక్లేర్ చేసింది. ఎందుకు అనంటే అన్ని ఏజెస్ కి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళే లీడర్స్ అయ్యి ఓషన్స్ అండ్ వాటర్ బాడీస్ ని పొల్యూట్ అవ్వకుండా కాపాడాలి. అండ్ ప్రతి ఇయర్ ఒక థీమ్ అనౌన్స్ చేస్తుందండి. ఈ ఇయర్ థీమ్ ఏంటి? ద లైఫ్ అండ్ లైవ్లీహుడ్స్. ఓషన్స్ లో ఉన్న ప్రాణాలని కాపాడటమే కాకుండా ఓషన్స్ పైన డిపెండ్ అయిన ఎంప్లాయ్మెంట్ కోసం డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా కాపాడాలి. అండ్ ఇందులో ఇన్బిల్ట్ ఏంటి అంటే సే నో టు ప్లాస్టిక్ అండి. అండ్ ఈవెన్ ప్లీజ్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఇట్. అండ్ మనం ఓషన్స్ కి సంబంధించిన కొన్ని అడ్వాంటేజెస్ చూద్దామండి. మనం పీల్చుకునే ఆక్సిజన్ అండి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% మనకి ఓషన్ నుంచే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం డెవలప్మెంట్ పేరుతో అన్ని రకాలుగా పొల్యూటెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, అందులో మోర్ దెన్ 40% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసి ఎన్వైరన్మెంట్ ని కాపాడటానికి ట్రై చేస్తుంది ఓషన్స్. ఇంతే కాదండి, మొత్తం ప్రపంచంలో చూస్తే 300 కోట్ల కంటే ఎక్కువ మంది అందరూ దానిపైనే ఉపాధి కోసం డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇంతే కాకుండా ఇప్పటికీ కూడా మోర్ దెన్ 90% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాపెన్స్ త్రూ ఓషన్స్ అండి. అంటే వాటర్ బాడీస్ వల్లనే ఎక్కువ మనకి ట్రేడ్ జరుగుతుంది, నాట్ త్రూ రైల్వేస్ ఆర్ ఎయిర్వేస్ ఆర్ రోడ్ వేస్. అండ్ ఇంకో మెయిన్ ఇష్యూస్ ఏంటి? మనం డెవలప్మెంట్ పేరుతో చేసే అన్ని రకాలుగా పొల్యూటెంట్స్ అన్ని కార్బన్ డైఆక్సైడ్ ని పెంచుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెంచేసింది, క్లైమేట్ చేంజ్ వచ్చింది, అవునా అండి? అండ్ ఎక్కడ చూసినా ఓషన్స్ లో బీచెస్ లో చూసినా ప్లాస్టికే ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెత్తలు డంపింగ్స్ ఉంటాయి. ఎఫ్లియన్స్ అని అంటే ఇండస్ట్రీస్ లో నుంచి బ్లాక్ కలర్ లో వేడి వేడి పదార్థాలు అన్ని వస్తాయి కదండి, వాటిని ఎఫ్లియన్స్ అంటారు. అవన్నీ తీసుకెళ్లి నియర్ బై వాటర్ బాడీస్ లో ఓషన్స్ లో పడేస్తున్నారు. అండ్ ఇంతే కాదండి, మనం ఓషన్స్ లో యూజ్ చేసే బోట్స్, షిప్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, అవన్నీ మనము నడవడానికి ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ డీజిల్ యూజ్ చేస్తాం కానీ అవన్నీ పగిలిపోయి ఓషన్ లో కలిసిపోతున్నాయి. అలా చాలా యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కూడా దానివల్ల చనిపోతున్నాయి. అండ్ మనం అవసరానికి కంటే ఎక్కువ ఫిషింగ్ చేసుకుంటున్నాము. ఇంకొకటి, ఇంకా డిఫరెంట్ రసాయనాలు కనుక్కోవాలి, ఇంకా ఏమి అన్ని తెలుసుకోవాలి అనే రీసెర్చ్ పేరుతో ఉన్న ఎన్వైరన్మెంట్ ని కూడా డ్యామేజ్ చేస్తున్నాం. అలా అని సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆపేయాలి అని నేను చెప్పను. మనకు సైంటిఫిక్ డెవలప్మెంట్ కూడా ముఖ్యం. దాంతో పాటు ఎన్వైరన్మెంట్ హెల్త్ ని కూడా కాపాడుకునేటట్టు మనం చేసే మోడల్స్ కానీ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానీ ఉండాలి. సో అందుకని మనం అందరం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అండ్ 2015 లో ప్యారిస్ అగ్రిమెంట్ చేశారండి. మోస్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ అన్ని అవి సైన్ చేశాయి. ఏమని అనంటే ఈ 2030 వరకు మన టెంపరేచర్ 1.5 degrees Celsius కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి. సో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసి. సో మిగతా అన్ని కంట్రీస్ అన్ని కలిసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఓషన్స్ పైన కూడా అంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇండియా పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఇండియాకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 7,000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది అండి. సో ఒకవేళ సునామీ వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఓషన్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఇండియాకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫిషింగ్ ప్రొడక్షన్ లో చూస్తే ఇండియా ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ లో ఉంది అండి. ఇంకొకటి ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ లో మనకి ఎక్కువ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ అని, ఎక్కువ టైప్ ఆఫ్ ఇట్ సైడ్ ఎక్కువ వర్షాలు పడతాయి. అరేబియన్ సీ వల్ల కాదండి, మన మన్సూన్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రీసెంట్ గా పాస్ట్ 2-3 years నుంచి చూసుకుంటే అరేబియన్ సీ ఎక్కువ హీట్ అయిపోయి అందులో నుంచి ఎక్కువ రెయిన్ రీజియన్స్ వస్తున్నాయి. సో దట్ వాజ్ అబ్నార్మల్ సిచ్యుయేషన్. సో క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదు అని అంటే లెట్స్ స్టార్ట్ అవర్ కాంట్రిబ్యూషన్ టు సేవ్ అవర్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ వచ్చే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అండి. ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ సిచ్యుయేషన్ ని ట్యాకిల్ చేయడానికి, పర్టికులర్ గా కామన్ పీపుల్ ని, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అనౌన్స్ చేశారు. లాస్ట్ మార్చ్ లో మనకి లాక్డౌన్ స్టార్ట్ అయితే ఏప్రిల్లో ఇది స్కీమ్ అనౌన్స్ చేశారు. తర్వాత కొన్ని రోజులకి డిస్కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రీఅనౌన్స్ చేశారండి. సో ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో దీంట్లో ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్ లో వచ్చిందంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు దివాళీ టైం వరకు, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ అండ్ నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ దీంట్లో బెనిఫిషరీస్ ఎవరెవరికి ఈ స్కీమ్ పనిచేస్తుంది అంటే ఆల్ ఫార్మర్స్. అంటే
అందరు రైతులకి పనిచేస్తుంది. ఏవై అంటే అన్నపూర్ణ యోజన అండి. ఈ అన్నపూర్ణ యోజనలో లైక్ రేషన్ కార్డ్స్ ఆర్ గివెన్ టు ఓల్డర్ పీపుల్. 65 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ 10 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ప్రొవైడ్ చేస్తారు. ఇది అన్నపూర్ణ యోజన అండి. బిలో పావర్టీ లైన్ మీకు తెలుసు ఆల్రెడీ, పావర్టీ లైన్ కంటే కింద ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఎబో పావర్టీ లైన్ అందరికీ కాదండి, జస్ట్ వెరీ క్లోజ్ టు. ఇది పావర్టీ లైన్ అని అంటే ఇది బిలో పావర్టీ లైన్ కదండి. ఎస్, ఎబో పావర్టీ లైన్ అంటే జస్ట్ వెరీ క్లోజ్ టు దిస్ లైన్, వీళ్ళకి మాత్రమే బెనిఫిషరీస్ ఉంటాయి. ఇంకొకటి ఏఏవై అనండి, అంత్యోదయ అన్నయ యోజన. దీంట్లో ఏంటి అనంటే అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళు, అంటే ఉద్యోగం లేని వాళ్ళు, స్త్రీలు, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ అంత్యోదయ అన్న యోజన కూడా 65 years ఉన్న వాళ్ళకి. ఈ అంత్యోదయ అన్న యోజన ఏంటి, మిగతా వాళ్ళు ఆ 65 years వాళ్ళు కాకుండా మిగతా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఉమెన్ కి అండ్ ఉద్యోగం లేని వాళ్ళకి, వీళ్ళకి 35 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఉంటాయి. ఈ రేషన్ కార్డ్స్ ఉండి వాళ్ళు వెళ్ళి ఈ రేషన్స్ అన్ని తీసుకోవాలి. ఎవరెవరికి అండి, రైతులకి, మోర్ దెన్ 65 years ఉన్న వాళ్ళకి, బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్, ఉద్యోగం లేని వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి అండ్ సర్టెన్ అదర్ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో ఇప్పుడు మనకి వీళ్ళందరూ వెళ్ళేసి ఫేర్ ప్రైస్ షాప్ అండి, ఇది ఇంగ్లీష్ లో అండి, తెలుగులో రేషన్ షాప్స్ అండి, మన రేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. సో మనం ఈ రేషన్ కార్డ్ తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రేషన్స్ తీసుకోవాలి. సో దీని ప్రాబ్లం, మెయిన్ ఇష్యూ ఏంటి అని అంటే, మనము దీంట్లో రిజిస్టర్ అవ్వాలి అని అంటే ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈస్ అవైలబుల్ ఓన్లీ త్రూ ఆన్లైన్. అంటే కామన్ పీపుల్ కి అంత అర్థం అవ్వదు. బట్ ఓకే, ఇప్పుడు ఈ సేవ వల్ల, మీ సేవ వల్ల దగ్గరలో ఉన్న అన్నిటికీ వెళ్ళేసి మనము ఈజీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నాము. కానీ అవేర్నెస్ ప్రాబ్లం లేని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందండి, ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వస్తుంది. ఇది ఆల్రెడీ చెప్పాను ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ 80 crore ఫ్యామిలీస్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ కార్డ్ హోల్డర్స్ అయితేనే వాళ్ళు ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అండి. ఇంకొకటి ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ 3 months అనౌన్స్ చేశారు, తర్వాత డిస్కంటిన్యూ చేశారు. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, ఇందులో బెనిఫిషరీస్ ఎవరైతే సెలెక్ట్ చేశారో అది బేస్డ్ ఆన్ 2011 సెన్సెస్ అండి. 2011 సెన్సెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2021 వచ్చేసింది, ఆల్మోస్ట్ 10 years అవుతుంది. దాని తర్వాత చాలా మంది నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫుడ్ ఇన్సెక్యూర్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇందులో కవర్ అవ్వరు. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఫర్ మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్. దీంట్లో ఏంటి అనేది ఇంకొకటి, ఈ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఒక రేషన్ కార్డ్స్ అలా ఫుడ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ ఉన్నారు కదండి మన హాస్పిటల్లో కానీ, పోలీస్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. అండ్ ఫార్మర్స్ కి ఆల్రెడీ చెప్పాను, అండర్ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఉంటుంది. బిలో పావర్టీ లైన్ కి సంబంధించిన వాళ్ళకి ఉంటుంది. ఎంజీ నరేగా స్కీమ్ జనరల్ గా మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. ఇది 100 days గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కానీ దీంట్లో డబ్బులు ఎక్కువ పెంచారు అనమాట, అంటే వేజెస్ ఎక్కువ పెంచారు. 202 rupees డైలీ వేజ్ పాండమిక్ వరకు అని చెప్పారు. నెక్స్ట్ ఉజ్వల స్కీమ్, లైక్ మన ఫ్రీ సిలిండర్ స్కీమ్ ఉంది కదండి, సబ్సిడీ స్కీమ్స్ ఫర్ ద నెక్స్ట్ 3 months వరకు ఇలా బిపిఎల్ ఫ్యామిలీస్ వాళ్ళకి. ఇంకొకటి ఫుడ్ సెక్యూరిటీ, కొంతమందికి డైరెక్ట్ బ్యాంక్ లోనే డబ్బులు వేయడము. అండ్ ఈవెన్ విడో ఉన్న ఉమెన్ వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడము జన్ధన్ యోజన ద్వారా. ఇవన్నీ మీకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలోనే సబ్ స్కీమ్స్ అండి. నెక్స్ట్ టాపిక్ ఇస్ G7 అండి. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 countries. ఈ గ్రూప్ ఆఫ్ 7 countries ఏంటి, ఎందుకు న్యూస్ లో వచ్చింది అని అంటే, జనరల్ గా ఇప్పుడు జూన్ లో 2021 లో లైక్ ఈ మీటింగ్ అవుతుంది అండి. ఆ మీటింగ్ కి ఇండియాని ఇన్ఫార్మల్ గా వర్చువల్ గా వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి యూకే పిలిచిందనమాట. సో లెట్స్ లెర్న్ అబౌట్ G7, గ్రూప్ ఆఫ్ 7 countries విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1975. ఈ 7 countries ఏంటియో ఒకసారి చూసుకోండి. మనకి గ్రూప్స్ లో కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూజ్ అవుతుంది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యుఎస్. మీరు చూసుకుంటే ఇందులో రష్యా లేదు అండి ఇప్పుడు గ్లోబల్ పవర్స్ లో, లైక్ అండ్ చైనా కూడా లేదు, అది గుర్తుపెట్టుకోవాలి.
ఇవి ఏంటి అంటే రిచ్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళందరూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు 1975 లో. అండ్ ప్రతి ఇయర్ వాళ్ళు కలుస్తారండి టు హ్యావ్ ఎ ప్రాపర్ డిస్కషన్. ఏమేమి దేనిపైన డిస్కస్ చేస్తారంటే గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్ పైన, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పైన, ఎనర్జీ పాలసీ పైన, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ పైన డిస్కస్ చేసుకోవడానికి ప్రతి ఇయర్ కలుస్తారు. కాకపోతే దీంట్లో విచిత్రం ఏంటి అంటే దీనికి ఒక ఫార్మల్ కాన్స్టిట్యూషన్ అని లేదు. కాన్స్టిట్యూషన్ అంటే లా. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి ఇవి చేస్తాము టు మెయింటైన్ పీస్ అండ్ ప్రాపర్టీ, యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కానీ దీనికి సెపరేట్ గా ఫార్మల్ కాన్స్టిట్యూషన్ అంటూ ఏం లేదు. అండ్ ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్ కూడా లేదండి. ఇంకొకటి, దీంట్లో తీసుకున్న డెసిషన్స్ ఏవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఇంపోజ్ చేసేది ఏం లేదు. వాలంటరీ అంటే నాన్ బైండింగ్, చేసినవి మీకు నచ్చితే చేయొచ్చు లేదంటే లేదు. అండ్ ఇంతకు ముందు దీన్ని G8 అని పిలిచేవాళ్ళండి, ఎందుకంటే అప్పుడు రష్యా ఇంక్లూడ్ అయిపోయింది. 1975 లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు కదా, 1997 లో రష్యా వచ్చి జాయిన్ అవుతుంది. సో అప్పటి నుంచి దాన్ని G8 అని పిలిచేవాళ్ళు. కానీ రష్యా క్రిమియా రీజియన్ ఆఫ్ ఉక్రెయిన్ ని ఆక్యుపై చేయడం వల్ల అక్కడ క్రియేట్ చేసిన అట్రాసిటీస్, ఇవన్నీ క్లెయిమ్స్ అండి, నేను చెప్పేవి కాదు. సో దీని వల్ల రష్యా బయటికి వెళ్ళిపోతుంది G8 లో నుంచి. సో అప్పటి నుంచి 2014 లో బయటికి వెళ్ళిపోతుంది. సో అప్పటి నుంచి మళ్ళీ దీన్ని G7 అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ రిచెస్ట్ కంట్రీస్ కదండి. మిగతా డెవలపింగ్ కంట్రీస్ ఆర్ పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫైనాన్షియల్ గా ఈ G7 కంట్రీస్ అన్ని హెల్ప్ చేయాలి వ్యాక్సినేషన్ ప్రొసీజర్ కి అని చెప్పేసి చాలా కంట్రీస్ అన్ని వినతి పత్రం రాసాయండి ఈ G7 కంట్రీస్ అందరికి. సో మనకి రీసెంట్ ఇప్పుడు మీటింగ్ అయితే వీ హ్యావ్ టు నో దట్ ఏమైంది అందులో అని తెలుస్తుంది. ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ G7. సో G7 లో ఏమేమి ఉంటాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నో ఫిక్స్డ్ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ అండ్ నో ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్. ఆల్మోస్ట్ అందరికి హ్యాపీనెస్ ఇచ్చే న్యూస్ అండి, కాకపోతే నేను లాస్ట్ లో పెట్టాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో ఇది ఏంటి అంటే ఫ్రీ వ్యాక్సినేషన్ పాలసీ అనౌన్స్ చేశారు మోడీ గారు ఫ్రమ్ 21st జూన్ నుంచి. దీంట్లో ఏంటి అని అంటే దేశంలో ఎన్ని వ్యాక్సినేషన్స్ కొనాలో అందులో 75% సెంటరే కొంటుందండి. సెంటర్ కొని జస్ట్ స్టేట్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ స్టేట్స్ ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మిగతా 25% ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు తీసుకుంటారండి. ఆ ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా మనం వెళ్ళి టీకా తీసుకోవాలి అంటే జస్ట్ సర్వీస్ కాస్ట్ 150 రూపీసే ఉండాలి అని చెప్పేసి మోడీ గారు అనౌన్స్ చేశారు. సో హోప్ఫుల్ లైక్ యూనివర్సల్ వ్యాక్సినేషన్ వచ్చి అందరూ త్వరగా ఈ కోవిడ్ సిచ్యుయేషన్ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇఫ్ యూ డూ లైక్ అవర్ కంటెంట్, subscribe, share, like and do comment. Thank you.